దీని గురించి మాట్లాడిన నిజంగా మీరేమనుకోకండి, నేనైతే చెంప పగలగొట్టాలనుకున్నాను. అన్యాయం జరిగిందక్క, చాలా అన్యాయం జరిగిందక్క. ఎందుకంటే ఆయన ఫీల్డ్ గా లేకపోతే సినాన్న గెలిపాడు 2000 ఓట్లు. ఇంతవరకు ఎవ్వరు మాట్లాడారు, ఇప్పుడు నిజంగా ఎవరు మీరు రెస్పెక్ట్ ఇచ్చి ఆయన మాట్లాడిన వాళ్ళకి కష్టపడాలి. నిజంగా ఎంతో తను అంటారు తప్పించి ఏది మాట్లాడు అలాంటిది. దీని గురించి మాట్లాడిన నిజంగా మీరేమనుకోకండి, నేనైతే చెంప పగలగొట్టాలనుకున్నాను. నా భర్త నా మీద రైట్స్ ఎవరికీ లేదు, తప్పు చేయలేదు కదా. అట్లాంటి ఇష్టం వచ్చిన మాటని ఏది పడుతుంది, కొంచెమైనా కామన్ సెన్స్ లేకుండా మాట్లాడి క్లియర్ ఉండాల్సింది ఎథిక్స్. తను అంటారు తప్పించి ఏది మాట్లాడు అలాంటిది. దీని గురించి మాట్లాడిన నిజంగా మీరేమనుకోకండి, నేనైతే చెంప పగలగొట్టాలనుకున్నాను. అన్యాయం జరిగిందక్క, చాలా అన్యాయం జరిగిందక్క. ఎందుకంటే ఆయన ఫీల్డ్ గా లేకపోతే సినాన్న గెలిపాడు 2000 ఓట్లు. ఇంతవరకు ఎవ్వరు మాట్లాడారు, ఇప్పుడు నిజంగా ఎవరు మీరు రెస్పెక్ట్ ఇచ్చి ఆయన మాట్లాడిన వాళ్ళకి కష్టపడాలి. నిజంగా ఎంతో తను అంటారు తప్పించి ఏది మాట్లాడు అలాంటిది. దీని గురించి మాట్లాడిన నిజంగా మీరేమనుకోకండి, నేనైతే చెంప పగలగొట్టాలనుకున్నాను. నా భర్త నా మీద రైట్స్ ఎవరికీ లేదు, తప్పు చేయలేదు కదా. అట్లాంటి ఇష్టం వచ్చిన మాటని ఏది పడుతుంది, కొంచెమైనా కామన్ సెన్స్ లేకుండా మాట్లాడి క్లియర్ ఉండాల్సింది ఎథిక్స్. తను అంటారు తప్పించి ఏది మాట్లాడు అలాంటిది. దీని గురించి మాట్లాడిన నిజంగా మీరేమనుకోకండి, నేనైతే చెంప పగలగొట్టాలనుకున్నాను. అన్యాయం జరిగిందక్క, చాలా అన్యాయం జరిగిందక్క. ఎందుకంటే ఆయన ఫీల్డ్ గా లేకపోతే సినాన్న గెలిపాడు 2000 ఓట్లు. ఇంతవరకు ఎవ్వరు మాట్లాడారు, ఇప్పుడు నిజంగా ఎవరు మీరు రెస్పెక్ట్ ఇచ్చి ఆయన మాట్లాడిన వాళ్ళకి కష్టపడాలి. నిజంగా ఎంతో తను అంటారు తప్పించి ఏది మాట్లాడు అలాంటిది. దీని గురించి మాట్లాడిన నిజంగా మీరేమనుకోకండి, నేనైతే చెంప పగలగొట్టాలనుకున్నాను. నా భర్త నా మీద రైట్స్ ఎవరికీ లేదు, తప్పు చేయలేదు కదా. అట్లాంటి ఇష్టం వచ్చిన మాటని ఏది పడుతుంది, కొంచెమైనా కామన్ సెన్స్ లేకుండా మాట్లాడి క్లియర్ ఉండాల్సింది ఎథిక్స్.